చేసి మనకి ఏం చేయాలో ఏం చేయగలుగుతామని చేసి పెడతాం. వీడికి సేల్స్ ప్రమోషన్ బాగా జరగాలి, మార్కెటింగ్ జరిగి డిజైన్స్ ఏది లేటెస్ట్ నడుస్తుంది ట్రెండ్ వాళ్ళతోటి ఆ డిజైన్ వచ్చేటట్టుగా వీళ్ళకి మనం ప్రమోట్ చేస్తే ఈ ప్రపంచంలో ఏది నడుస్తుందో దానికి వెళ్ళాలి. రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు, ఎవరైతే పిలుస్తారో ఆచార్య గుండా లక్ష్మణ్ బాబూజీ గారికి పూలమాల వేసి నేరుగా ఇక్కడికే విచ్చేస్తాం. మీకు రావాలి, ఎందుకంటే ఒక చేనేత సదస్సు కార్యక్రమం కాబట్టి అధికారులకు మరియు చేనేత కళాకారులకు మరియు చేనేత వ్యాపారస్తులకు కార్మికులకు అందరికీ ఒక సదస్సు కార్యక్రమం కాబట్టి దీన్ని దిగాలి. ఈ పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ చేనేత సదస్సు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధిరథ మహారాజులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కోరుతా ఉన్నాము ప్రిన్సిపల్ సెక్రటరీ చేనేత మరియు జౌళి శాఖ మేడం శ్రీమతి శైలజ రామయ్య గారు. చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలు గజేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండెగా నాడెలో నా పెడితివా చెమట చుక్కను చీరగా నేస్తివా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా. లక్ష్మీదేవికి చీరెను నేసిచ్చినావు, కట్టుబొట్టు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు. చీరెదోది కండువా మనిషి గౌరవం పెంచగా నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా. అగ్గి పెట్టెలో అమరు చీరే నేసిన ఘనతే నీదిరా. యముడినే ఎదురించిన వంశమే నీదిరా. రంగురంగుల చీరెలు రమ్యముగాడేస్తివి, రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటివి. నేతరా చేనేతరా చేతి వృత్తిలోన మేటిరా. తెలుగుదేశం హయాం నుంచి వివిధ శాఖలు నిర్వహిస్తున్నటువంటి ఎంతో హుందాగా వ్యవహరించే అమాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ చేనేత శాఖ అమాత్యులు గారు, అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీ, ఈ మధ్యన లోక్సభలో ప్రతి విషయం పైన తరచుగా కనిపిస్తున్నటువంటి యువకుడైనటువంటి ఉత్సాహవంతుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన ఇంటి మనిషిలాగా మన మధ్యనుంటూ పిలిస్తే పలికే మన అన్న అని పిలుచుకునేటువంటి మన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు,
అలాగే పద్మశాలి సంఘం అధ్యక్షులు కుమార్తె మురళి గారు, బుద్ధ సత్యం గారు, వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ గారు, మా మండల్ ప్రెసిడెంట్ పాక మల్లేష్ గారు, గర్దాస్ బాలయ్య గారు, మా మండల్ అధ్యక్షురాలు, ఇక్కడికి విచ్చేసిన చేనేత సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లలో మీ ఇండ్ల వరకు వచ్చి మీ ఇంటికి వచ్చి ఓటు అడిగినప్పుడు పద్మశాలి కుటుంబాలు వారి యొక్క సమస్యల్ని ఏకరువు పెట్టినందున వారికి అక్కడ నచ్చజెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ సదస్సు నిర్వహిస్తామని ఆ రోజు నమ్మబలికి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ రోజు ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చి కూర్చుంది. దీనంతటి కూడా పిలిచిన వెంటనే ఈ ప్రయత్నానికి మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రయత్నం చేసి మన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మనలో తీసుకురావడానికి ఇప్పుడు ఆ ప్రభుత్వమే వచ్చి ఇక్కడికి చేరింది. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయం, చేనేత రెండు కళ్ళ లాంటివి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో తుమ్మల నాగేశ్వరరావు గారి హయాంలో వస్తున్న రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో పాటు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లిస్తుంది. అదే కాకుండా భూ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించడానికి భూభారతి చట్టం తెచ్చింది. ఇది రైతులైతే ఇక నేతల కోసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే మనకు రుణమాఫీ జరిగింది. దాదాపు 398 కోట్ల రుణమాఫీ ఆనాడు జరిగితే వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రివర్గం అంతా కలిసి ఈనాడు మనకు మళ్ళీ రుణమాఫీని చేసింది. వీడికి రావడానికి అంటే ముందే ఈ రోజే మనకు గైడ్ లైన్స్ కూడా ఈ రోజు పేపర్లో డిక్లేర్ చేసినందుకు మనం అందరం ఒకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలపాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్లే కాకుండా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గ్రామంలోనే చేనేతకు చేయూతని థ్రిఫ్ట్ పథకం, పొదుపు పథకాన్ని ప్రారంభించింది, లాంచింగ్ చేసింది. 3 సంవత్సరాలు కట్టించుకున్న తర్వాత ఆ పేమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం వెళ్ళిపోతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ రాష్ట్రంలో 900 కోట్ల రూపాయలని పొదుపు పథకం కింద బ్యాంకులలో జమ చేసిందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 290 కోట్లలో ఓన్లీ పోచంపల్లి గ్రామంలోనే 30 కోట్ల రూపాయల పొదుపు పథకం స్కీమ్ ద్వారా మన అకౌంట్లలో వచ్చి చేరిందని పోచంపల్లి వాసులందరికీ ఇది మంచి జరిగిందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ యొక్క థ్రిఫ్ట్ పథకాన్ని మళ్ళీ ప్రారంభించి RD1, RD2 అకౌంట్ ఓపెన్ చేసి దాదాపు 3000 జియో ట్యాగులు వేసి అందరికీ అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వము, యంత్రాంగము, ఆఫీసర్స్ అంతా కూడా కృషి చేస్తున్నారు. దీనితో కాకుండా మన చేనేత బీమాలో ఇంతకు ముందు 58 సంవత్సరాల వయసు పరిమితి ఉండే ఆ పరిమితిని సడలించి వయసు పరిమితి లేకుండా చేసి 5 లక్షల బీమా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చేనేత భరోసా, చేనేత వృత్తి భద్రతలో భాగంగా మనకు సంవత్సరానికి 24,000 రూపాయలు, అంటే ముఖ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో నేతగానికి 18,000 రూపాయలు, అనుబంధ కార్మికుడికి 6,000 రూపాయలు సంవత్సరానికి జమ చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు. అది అమలు కావాల్సింది. ఇది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా. అదే కాకుండా మన జాతి పిత కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున్నటువంటి అవార్డ్స్ అన్నిటిని కూడా కంటిన్యూ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సమావేశం ద్వారా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని
అధికారికంగా తెలంగాణ జాతిపితగా ధృవీకరించాలని ప్రభుత్వానికి ఈ సభ ద్వారా విన్నవిస్తున్నారు. అయితే ఇప్పటి వరకైతే ఏవైతే ఉన్నాయో మనకు మంచి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ఈ పోచంపల్లిలో సంఘాలు చాలా ఉన్నాయి. వీవర్స్ కోఆపరేటివ్ సంఘం, కార్మిక సంఘం, టై అండ్ డై అసోసియేషన్, ఇతరత్ర సంఘాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఒకే దగ్గర క్రోడీకరింపజేసి అందరి ద్వారా ఈ యొక్క వినతి పత్రాన్ని తయారు చేసి వారి సంతకాలు తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే చీటికి మాటికి రోజుకు ఒకరు ఇద్దరు అట్లా ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఏవేవో వినతి పత్రాలు తీసుకోబోతున్నారు. అట్లా కాకుండా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ద్వారా ఒకే వినతి పత్రం ఎవరు అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది తీర్మానం చేసి మనము వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ దీన్ని మాత్రం వినతి పత్రం మన మంత్రివర్గంలోకి ఇవ్వడం జరిగింది. అయితే చేనేత వర్గాలు ప్రధాన విన్నపాలు సార్, ప్రకటించినటువంటి చేనేత కార్మికుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలంటే ఈ రోజు గైడ్ లైన్స్ వచ్చేసాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తిలో భాగంగా చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు వృత్తి భద్రత కింద ఇస్తామని డిక్లేర్ చేసిండ్రు. వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, పోచంపల్లి పరిసర ప్రాంతం అంటేనే, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే హ్యాండ్లూమ్ కు ఫేమస్. ఈ యొక్క ఇంతటి ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క ఏరియాలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇక్కడ స్థాపించడమే సబబుగా ఉంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మంత్రి గారికి మీ ద్వారా ఇక్కడనే ఈ ప్రాంతంలోనే IIHTని స్థాపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండ్లూమ్ పార్క్ లో ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, ప్లేస్ ఉంది. అది కాకుండా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామానంద తీర్థ రూరల్ యూనివర్సిటీలో కూడా 100 ఎకరాల భూమి ఉంది. కావలసినటువంటి కాలేజీ బిల్డింగులు ఉన్నాయి, హాస్టల్ బిల్డింగులు ఉన్నాయి. 100 డబ్బిస్తున్నారు. దాంట్లో భాగంగా మా పోచంపల్లి చీరను కూడా దాన్ని చేర్చినట్టయితే మాకు చాలా బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ సేల్స్ వస్తుంది, మా కార్మికులకు పని దొరుకుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, పోచంపల్లిలో ఒక మెగా క్లస్టర్ ను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయల్ని సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల ప్రాంతంలో 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి అక్కడ బతుకమ్మ చీరలు కొన్నది. దానివల్ల ఆ ప్రాంతంలో ఆర్థికంగా పవర్ లూమ్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎదిగిర్రు. అట్లాగే మనం ఏం కోరుతున్నామంటే, సరే సంఘాలలో కొంత మేరకు టెస్కో ద్వారా కొంటూరు, ప్రభుత్వం కాదంటలేమో. టిఆర్ఎస్ అడిగినాం, నాన్ కోఆపరేటివ్ సెక్టార్ల కొనమని అడిగినాం. టిఆర్ఎస్ కొనలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా 100 నుంచి 200 కోట్లు అంటే సరుకులో 25% భాగం మన పోచంపల్లి పరిసర ప్రాంతాలలో ఖరీదు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే పోచంపల్లిలో రోజు రోజుకి ఎవరు అక్కడ రాకుండా ఇక్కడ ఒక ఆఫీసర్ని, ఒక కోఆర్డినేటర్ని ఇక్కడ పెట్టి ప్రతి సమస్యకు సమాధానం చెప్పే విధంగా, వినతులు తీసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే సార్ 2 నెలలు 3 నెలలు కష్టపడి మేధస్సుతో ఉపయోగించి మంచి డిజైన్లను రూపొందిస్తే 1-2 నెలల్లోనే మిల్లుల పైన డూప్లికేషన్ వస్తుంది సార్. మా చీరేమో 10,000, వాళ్ళు అమ్మేదేమో 5,000. ఇది మా పొట్ట కొడుతున్నారు సార్. కాబట్టి ఇదంతా పబ్లిక్ నుంచి వచ్చిన విషయాలు సార్. మళ్ళీ నలుగురికి ఇస్తే బాగుండదు ఈ స్పీచ్, ఒకరి ద్వారా పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది సార్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సార్. గతంలో ఆల్ ఇండియా బోర్డు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండింది. బీజేపీ ప్రభుత్వం రాగానే హ్యాండ్లూమ్ బోర్డుని ఎత్తివేసింది, అది లేకుండానే రద్దు చేసింది. అట్లాగే రిబేట్ పై 20% ఇచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ నిల్వ ఉన్న స్టాకుల్ని కొంటే ఆ అమౌంట్ ని సంఘాలకు రీఎంబర్స్ చేసేసారు ప్రభుత్వం. అది కూడా తీసేసిండ్రు. దాంతో పాటు మాకు చేనేత కార్మికులకు జ్వరం వచ్చినా ఆసుపత్రి పాలైతే డాక్టర్ ఖర్చుతో పాటు ఆ యొక్క మెడిసిన్ ఖర్చును కూడా ICICI లోంబార్డ్ ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా
మాకు చికిత్స దొరికేది సార్, వాటిని కూడా బీజేపీ ప్రభుత్వం తీసేసింది సార్. ఇప్పుడు ఒక్కటి మాత్రం ఈ యొక్క యారన్ సబ్సిడీ 15% మీద సప్లై చేస్తున్నది, దాన్ని కేంద్ర ప్రభుత్వం 30%గా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ ఒక్క డిపోను కూడా మా పోచంపల్లిలోనే సిల్క్ యారన్ సొసైటీ వాళ్ళకు ఒప్పజెప్పాలని చెప్పి మీకు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, సెక్రటరీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాకుండా సార్ మా పోచంపల్లి భూదానానికి నాంది పలికింది, పట్టు చీరలకు నిలయం, ఇంత ప్రసిద్ధిగాంచిన దానికి యునెస్కో అవార్డు వచ్చింది సార్. పోచంపల్లి రూరల్ టూరిజం విలేజ్ గా గుర్తింపునిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన శీతకన్ను వేసి ఎలాంటి అభివృద్ధి నిధులు కేటాయించకుండా ఊరికే రాజకీయాలు చేస్తుంది తప్ప దీన్ని ప్రత్యేకమైన విలేజ్ గా గుర్తించి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో RRR స్కీమ్ ఉండేది సార్, దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మంత్రి గారి తీసుకొస్తూ ఎంపీ గారిని పార్లమెంట్ లో ఈ విషయాలపై మాట్లాడాలని చెప్పి యావత్ హ్యాండ్లూమ్ వీవర్స్ తరపున ఈ యొక్క వినతి పత్రం తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో తొందరగా ఈ పనులన్నీ పూర్తి అయితే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఈ పోచంపల్లికి పిలిచినంతనే రాష్ట్ర ప్రభుత్వం అంతా మన ముందొచ్చి కూర్చుంది. అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతుంటా. ధన్యవాదాలన్న. ఈ సభా కార్యక్రమాన్ని సమావేశ అధ్యక్షులు అన్న భువనగిరి శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి అందరికి నమస్కరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మొత్తం 10 మంది ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ప్రోగ్రామ్ అయిపోతుంది. మరి ఈనాటి ఈ చేనేత సదస్సుకు మరి వచ్చిన ప్రజలందరూ నమస్కరిస్తూ ఇప్పుడు రాష్ట్ర చేనేత అధ్యక్షుడు మరి మురళి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, వేదిక మీద పెద్దలు తడక వెంకటేశ్వర గారు, శివ లవ్ కుమార్ గారు, తడక రమేష్ గారు, అదేవిధంగా బాలయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్, పోర్చుగల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పైన నమస్కారం. హాజరైన పద్మశాలి కుల బాంధవులకు, చేనేత కార్మికులకు, నాయకులందరికీ పేరు పైన నమస్కారం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో మరి మన శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారు ఏం చేశారంటే ఏం చేయలే. ఈ 10 ఏళ్లలో ఏం చేయలేని పని ఈ 10 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు చేనేత జౌళి శాఖ మంత్రి అయిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా చేనేత శాఖ మంత్రిగా నేతన్నా రైతన్నా 2 కళ్ళు లాగా చేస్తుంది ప్రభుత్వం. మొన్న మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు రిప్రజెంటేటివ్ ఇచ్చారు. ఏదైతే థ్రిఫ్ట్ ఫండ్ గతంలో 800 ఉంది, సహాయకుడు 600 అయితే ఎన్నోలు చేయాలని ఇచ్చిన తెల్లారే జీవో పాస్ చేశారు, ఎమ్మటి 600 ఎన్నోలు చేశారు. దీనివల్ల 70,000 మంది చేనేత కార్మికులకి దానికి థ్రిఫ్ట్ ఫండ్ ఉపయోగపడుతుంది. గతంలో మన ప్రభుత్వం మరి ఏదైతే ఉందో బాకీలన్నీ ఎగ్గొట్టిపోయింది. 380 కోట్లు బతుకమ్మ బాకీలు ఎగ్గొట్టిపోయింది. 290 కోట్లు థ్రిఫ్ట్ ఫండ్ సంబంధించిన బాకీలు ఎగ్గొట్టిపోతే మన మంత్రి గారు వచ్చిన తర్వాత మరి మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు సహకారంతో ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారు 290 కోట్లు రిలీజ్ చేయడం ద్వారా ఒక్కొక్క చేనేత కార్మిక అకౌంట్ లో 1,12,000 రూపాయలు, 2,12,16,000 రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. అదేవిధంగా మళ్ళీ దాని థ్రిఫ్ట్ ఫండ్ మళ్ళీ కంటిన్యూ చేశారు. మళ్ళీ మొన్న నుంచి ఫిబ్రవరి, మార్చి స్టార్ట్ అయింది. అదేవిధంగా చేనేత కార్మికుల గతంలో బీమా ఉంటే అది ఏదైతే ఎల్ఐసి వారు 55 సంవత్సరాలు ఉంటే బీమా ఉండేది. 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈ బీమా వర్తించలేదు. మరి ఇది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే మాట్లాడి 57 సంవత్సరాలు నిండిన 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు చేనేత వృత్తిలో ఉండి జియో ట్యాగ్ ఉన్న మగ్గానికి ఎవరైతే చనిపోతే సాధారణ మరణానికైనా 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం ఇస్తుంది. సరే, అదేవిధంగా ఐఐటి కాలేజ్ తీసుకొచ్చాం. ముఖ్యంగా మొన్న సభలో మార్చి 9వ తారీఖున మన సభ పెట్టిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపుగా 30,000 మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు. మనం అడిగాం చేనేత రుణమాఫీ అడిగితే, అడిగిన వెంటనే అదే సభలో అర్ధగంటలో జియో పాస్ అండి, ఈ రోజు పేపర్ వచ్చింది, అందరికీ రుణమాఫీ అయితే చప్పట్లు కొట్టాలి. ఇలా చేనేతలకి ఎక్కువ చేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మంత్రివర్గ తుమ్మల నాగేశ్వర గారి దగ్గరికి ఏ పని పోయినా ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒక 10 సార్లు కలిసాం. మన మంత్రి గారిని అయితే బాలయ్య గారు పక్కన ఉన్నారు, తరక
వెంకటేష్ గారు 100 సార్లు కలిసాం మనం. మన మంత్రి గారికి అన్నిసార్లు కలిసాం కాబట్టి మన బాధలు అర్థం చేసుకొని ఏదైతే చేసిన మంత్రి గారు ఉన్నారు, ముఖ్యంగా మీకు డైరెక్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, డైరెక్ట్ ఎంపీ గారు ఉన్నారు, ఏ సమస్య ఉన్నా వారి వల్ల తీసుకురండి నేను చేసి పెడతానని చెప్పేసి మంత్రి గారు మా మంత్రి గారు తుమ్మలాశ ఈ శాఖ గారు ఆర్ఎంపీలో ఉన్నా, ఇరిగేషన్ లో ఉన్నా, గతంలో ఆర్ఎంపీ మినిస్టర్ ఉన్నప్పుడు 2700 నేషనల్ హైవే 2700 కిలోమీటర్లు ఉంటే గడ్కరీ గారితో మాట్లాడి 5000 కిలోమీటర్ల రోడ్లు తీసుకొచ్చిన ఘనత తుమ్మలాశ గారు. కాబట్టి అలాంటి మంత్రి గారితో ఉండడం మన అదృష్టం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే తారక వెంకటేష్ గారు చెప్పినట్టుగా గతంలో చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మన వేదిక మీద కూడా అడిగాం సార్, ఇవాళ చేనేత కార్మికులు కానీ పద్మశాలి కానీ రాజకీయంగా వెనకబడి ఉన్నాం, మాకు కూడా మంచి అవకాశాలు ఇస్తే ఇవ్వాలని చెప్తే వెంటనే ఖచ్చితంగా రాబోయే రోజులు ఏ అవకాశాలు ఇచ్చినా ఖచ్చితంగా ఇస్తామని చెప్పాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి, మంత్రి గారు, ఎంపీ గారికి మా విన్నపం, మీ నియోజకవర్గాల్లో మా వాళ్ళకి ప్రోత్సహించండి సార్. రేపు రాజకీయ నాయకులు తయారు చేయండి. ఏదైనా నామినేషన్ పోస్ట్ కానీ లేకపోతే మీరు ప్రజాప్రతినిధులకు అవకాశం కానీ మున్సిపల్ కమిషన్, మున్సిపల్ చైర్మన్ కానీ వార్డు మెంబర్లు కానీ అవకాశాలు కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చేనేత శాఖ, అట్లే మన కమిషనర్, డైరెక్టర్ అనేక సంవత్సరాలు ఈ చేనేత మీద దీనికి సంబంధించి అంతకుముందు కమిషనర్గా పనిచేసారు. మనకు ఎనలేని సేవ చేసిన శైలజ రామయ్య గారికి మాట్లాడాల్సింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు మా మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు గౌరవ శాసన సభ్యులారా గోండి కాన్స్టిట్యుయెన్సీ శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మరియు గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గోండి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరియు వేదికని అలంకరించిన పెద్దలు, వచ్చినటువంటి చేనేత కళాకారులు అందరికీ కూడా నమస్కారం. ఆల్రెడీ ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు మరియు మురళీ గారు కూడా చాలా వివరంగా చెప్పారు. ప్రభుత్వంలో కొత్త పథకాలు అన్నీ కూడా చేనేత భరోసా కింద పోయిన సంవత్సరం నుంచి అన్ని స్కీమ్స్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అన్నీ కూడా మన చేనేత రంగంలో అందరి సంక్షేమం కోసమే ఇక్కడ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేతల పొదుపు పథకము పోయిన సంవత్సరంలో 290 కోట్లు విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా అందరికీ సుమారు ఒక 75 లక్షల నుంచి 75,000 నుంచి 1,00,000 వరకు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు పథకాన్ని ఆల్రెడీ మొదలుపెట్టాము. ఈ పథకం కింద ఇప్పుడు అందరినీ నమోదు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు 36,731 మంది బెనిఫిషరీస్ని మేము ఎంపిక చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఈ నేతల పొదుపు పథకం కింద ఆల్రెడీ ఒక 5,000 మందికి వాళ్ళు రికరింగ్ డిపాజిట్ 1లో వాళ్ళ అమౌంట్ని వాళ్ళ జీతం నుంచి 88% జమ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ప్రభుత్వం తరఫున వాళ్ళకి RD1లో మా అమౌంట్ని, ప్రభుత్వ అమౌంట్ని మేము జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని మేము మే 10వ తారీఖు వరకు మొత్తానికి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తాము. ముఖ్యంగా మేము అన్ని జిల్లాల్లో వీవర్స్ అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది, దయచేసి మీరు RD1లో మీరు ఆ 8% మీరు అందరూ తొందరగా జమ చేయాలని మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాము. మీరు తొందరగా జమ చేస్తే ప్రభుత్వం తరఫున RD2లో మేము కూడా తొందరగా జమ చేసేస్తాము. రెండోది నేతల భద్రతా పథకం. ఇందులో ఈ సంవత్సరం ఆగస్టు వరకు 36,333 మంది ఎన్రోల్ అయ్యారు. నిరంతరం ఈ పథకం కింద చనిపోయిన వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి ఆదుకోవడానికి ఒక 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారు ఒక 5 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పథకము నేతల భరోసా. నేతల భరోసా పథకంలో ఒక కొత్త తెలంగాణ వీర్స్ లేబుల్ ఒకటి మేము తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్క చేనేత వస్త్రం మీద ఆ లేబుల్ని మీరందరూ కూడా వేయించుకోవాలి. దీని ద్వారా మనకి ఎక్కడ కూడా డూప్లికేట్ అనేది చేనేత రంగంలో రాకుండా అరికట్టచ్చు. దీని ద్వారా తెలంగాణ చేనేతలకు ఒక మంచి బ్రాండ్ కూడా మనము బిల్డప్ చేయడానికి ఒక మంచి అవకాశం.
వీటితో పాటు పనిచేసినటువంటి ప్రతి చేనేత కార్మికులు, కళాకారులు, తర్వాత అనుబంధ కార్మికులు వాళ్ళకి 18,000 ఏమో చేనేత కళాకారులకి, తర్వాత అనుబంధ కార్మికులకి 6,000 రూపాయలు ఒక సంవత్సరంలో వాళ్ళకి ఈ పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళ ఆదాయానికి ఒక భరోసా అనేది ప్రభుత్వము కల్పిస్తున్నాము. ఈ పథకం కూడా గైడ్ లైన్స్ మొన్ననే ఇష్యూ చేయడం జరిగింది. ఇది కూడా వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని కూడా మేము అమల్లోకి తీసుకొస్తున్నాము. ఈ పథకంలో 6 నెలలకు ఒకసారి మీకు అమౌంట్ కూడా జమ చేయడం జరుగుతుంది మీ అకౌంట్లో. అంటే 6 నెలలు అయిన తర్వాత అక్టోబర్ నెలలో 9,000 రూపాయలు చేనేత కార్మికులకి, అనుబంధ కార్మికులకి 3,000 రూపాయలు. ఈ డైరెక్ట్ డీబీటీ స్కీమ్గా ఇది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీటితో పాటు మనము చేనేత రంగంలో లివరీ ప్రొడక్షన్ అంటే సూటింగ్, షర్టింగ్, యూనిఫామ్ మెటీరియల్ ఎక్కడెక్కడ చేస్తున్నారో నిరంతరం కొంటున్నాము. ఇట్లా ప్రతి సంవత్సరము కొనుగోలు చేసి అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సప్లై చేస్తున్నాం. వీటితో పాటు జనరల్ ప్రొక్యూర్మెంట్ అంటే మన టెస్కో షోరూమ్స్కి కూడా ప్రొక్యూర్మెంట్ మనం నిరంతరం చేస్తున్నాము. ఇట్లా ప్రతి సంవత్సరము రాష్ట్రం అంతా కలిపి సుమారు ఒక 15 కోట్లు జనరల్ ప్రొక్యూర్మెంట్ అంటే చీరలు, బెడ్షీట్లు, టవల్స్, లుంగీలు, ఇతర వస్త్రాలు అన్నీ కూడా కొనుగోలు చేసి దీని ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్నటువంటి సరుకులంతా కూడా మార్కెట్ సపోర్ట్ ప్రభుత్వం ఇచ్చుకుంటూ కొనుగోలు చేసి మేము షోరూమ్ ద్వారా అమ్మకం చేసుకున్నాము. తర్వాత పండా లక్ష్మణ్ బాపూజీ IIHT కూడా ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేశారు. మంత్రి వర్యుల చొరవతో డిప్లొమా ప్రోగ్రాము పోయిన సంవత్సరం మేము మొదలు పెట్టించాము. దీంట్లో డిప్లొమా ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ 60 మంది పిల్లలు మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు 2వ సంవత్సరం సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా కూడా మేము మొదలు పెట్టిస్తున్నాము. తర్వాత మనము పండా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 7వ తారీఖు ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ దీని ద్వారా చేనేత రంగంలో కళాకారులుగా మనం చేయించుకుంటూ వాళ్ళ అభిమానాన్ని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకుంటాం. తర్వాత రుణమాఫీ పథకం కూడా గైడ్ లైన్స్ ఇష్యూ అయిపోయింది. ఆ పథకం కూడా ఎంపిక చేయడం మొదలు పెట్టాం సార్. ఈ నెల నుంచి ఎంపిక చేసుకుంటూ ఒక 2 నెలలు పడుతుంది ఎంపిక చేసేసి అంటే బ్యాంక్ వారీగా వెళ్ళి మేము సెటిల్ చేయాలి సార్. సో జూన్ నెల వరకు ఈ పథకం కూడా పూర్తి స్థాయిలో డబ్బు ప్రతి ఒక్క రుణమాఫీకి ఉన్నటువంటి బెనిఫిషియరీ అకౌంట్లో మేము జమ చేస్తాము. తర్వాత ఈ యాదాద్రి జిల్లాలో జనరల్ ప్రొక్యూర్మెంట్లో ఈ పోయిన సంవత్సరంలో 4.50 కోట్లు మేము ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా మనము ఈ ప్రొక్యూర్మెంట్తో పాటు కంటిన్యూస్ ఎగ్జిబిషన్స్ పెడితే మనకి కంటిన్యూస్ మార్కెట్ సపోర్ట్ అనేది ఈ రంగానికి దొరుకుతుంది సార్. మరియు కార్యక్రమానికి ఈ అన్ని పథకాలు కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ టెస్కో ద్వారా కొనుగోలు చేశాం సార్. 2023లో కొనుగోలు చేసి పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ప్రక్రియలో మొదలుపెట్టాం. DPR రెడీ చేస్తున్నాం సార్. అది పెద్ద ఎత్తున చేనేత రంగంలో ఒక టెక్స్టైల్ మ్యూజియం, డిజైన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్, తర్వాత మనము అక్కడ ప్రొడక్షన్ యూనిట్స్, డైయింగ్ సెంటర్ ఇవన్నీ కూడా ఒకే చోట పెట్టించుకుంటూ అక్కడ పూర్తి స్థాయిలో చేనేత రంగాన్ని మనం చాటి చూపించుకునే. సో అది కూడా DPR రెడీ అవుతుంది. తన దగ్గర ఇంకా మేము తీసుకురాలేదు DPRని. ఈ వచ్చే నెల DPR తీసుకొస్తాం. పూర్తి స్థాయిలో అది తర్వాత తన ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంటేషన్ కూడా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్లో చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. విశేష పెద్దలందరికీ పోచంపల్లికి సంబంధించిన నేతన్నలు, రైతన్నలు కూడా ఉన్నారు ఇక్కడ. అందరికి నమస్కరిస్తూ మరొకసారి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి టెక్స్టైల్స్ చేనేత టెక్స్టైల్స్ మినిస్టర్, అట్లా అగ్రికల్చర్ మినిస్టర్
ఈ రెండు శాఖల ద్వారానే మనకు అనేక మేలు జరిగినాయి కొంత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. వారికి ఈ సందర్భంగా మనందరి తరఫున నమస్కరిస్తూ అట్లే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి శైలజ రామయ్య గారు, మరి అట్లే మా మురళి గారు, మా మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, మా కనక వెంకటేష్ కూడా మరి పోచంపల్లిలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏదన్నా నేను ఉంటా ఇక్కడ అని చెప్పి నిలబడే కనక వెంకటేశ్వర గారికి, మా టౌన్ ప్రెసిడెంట్ గారికి, మా మల్లేష్ బాలయ్య గారికి, గడ్రాజ్ బాలయ్య గారికి, మల్లేష్ యాదవ్ గారికి, ఇక్కడ వేదికలున్న ప్రజలందరికీ కూడా, అధికారులందరికీ కూడా, అందరికీ మా కనక రమేష్ ఇప్పుడే బ్యాంక్ ఓపెన్ చేసుకుంటున్నారు మంత్రి గారి, వారు పదే 2 నెలలు చెంబడి ఈ రోజు మంత్రి గారు వస్తేనే నేను ఓపెన్ చేస్తే బ్యాంక్ అని చెప్పి సహకార బ్యాంక్ ఈరోజు ఓపెన్ చేపించుకుంటున్నాం. పెద్దగా ఈరోజు మాకు ఏదో అనుకున్నాం కానీ 11 శాఖలు ఇంకా 11 శాఖలు కొత్త శాఖలు ఓపెన్ చేస్తూ 400 కోట్ల టర్నోవర్ నడుపుతున్నటువంటి ఆ బ్యాంక్ చైర్మన్ కనక రమేష్ గారికి, మరి విశేష ప్రతి ఒక్కరికి నమస్కారం. చిక్కా వెంకటేశ్వర గారికి, అందరికీ చాలా మంది ప్రజలు అందరికీ పేరు కూర్చోబెట్టిన అంత ప్రముఖులు అందరికి నమస్కరిస్తూ పాత్రికేయులకు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అలా పోచంపల్లి అంటేనే ఒక ప్రసిద్ధిగాంచిన గ్రామం ఇది. ఈరోజు మున్సిపాలిటీగా అయింది. దీన్ని యునెస్కో విలేజ్ గా కూడా డిక్లేర్ చేసింది. పోచంపల్లిని యునెస్కో వాళ్ళు ఒక హెరిటేజ్ విలేజ్ గా కూడా డిక్లేర్ చేసింది. ఇది నేతన్నలకు నెలం అంటే పోచంపల్లి. ఈ రాష్ట్రంలోనే నేతన్నలకు నెలం అంటే ఏదంటే పట్టు వస్త్రాల ప్రసిద్ధి కాల్చింది నేతన్నలకు నెలం అంటే ఈ పోచంపల్లి తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లే కాకుండా భూదాన ఉద్యమం మొదలైందంటే మరి వినోబా భావే గారు వచ్చి ఇక్కడ మరి ఇక్కడి నుంచే భూదాన ఉద్యమం వేదిరే రామచంద్రారెడ్డి గారు తనకున్న భూమిలో నుంచి 100 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడి నుంచే భూదాన ఉద్యమం కూడా మొదలైంది. మొన్ననే ఈ మధ్యలో ఒక 15 రోజుల కింద ఇక్కడ భూదాన ఉద్యమ వజ్రోత్సవాల కార్యక్రమం కూడా చేసుకున్నామన్నా. సో అట్లాంటి గొప్ప ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి అని చెప్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచే ఇక్కడ ఈ వేదిక మీద నుంచే 2018 వెంకటేష్ 2018 గుర్తుందా? 2018 ఈడ ధర్నా ఈ వేదిక మీద ధర్నా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాడు వారు వచ్చిన పిసిసి అధ్యక్షులుగా ఉంది. వారు వచ్చారు. మరి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఆనాడు నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు, నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున వేలాది మందితో ఇక్కడ ధర్నా కూడా చేశారు. అనేక సందర్భాలలో ధర్నాలు చేసినాం, అనేక సందర్భాలలో నేతన్నల తరఫున మాట్లాడినాం, పోరాటాలు చేసినాం. కానీ వాళ్ళకు వచ్చింది ఏం లేదు. నేతన్నల సమస్యలు అక్కడ ఉన్నాయి అన్న. ఒకటి చెప్పాలి, మీకు నేతన్నల ఇబ్బంది బాధ ఏదైతే అంటే వాళ్ళకు వృత్తి సరిగ్గా నడవాలంటే వాళ్ళ టెక్స్టైల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుగోలు కావాలి అన్న. వేరే వృత్తుల వాళ్ళకు అర్ధెకరమో 10 గుంటలో అర్ధెకరమో ఎకరమో 5 ఎకరాలో 10 ఎకరాల భూమి ఉంటుంది. నేతన్నలకు 1 గుంట గంట భూమి కూడా ఉండదు. అంటే ఎట్లాంటి ఇంకో ఆధారమే ఉండదు. వీళ్ళకి ఒక మగ్గాన్ని నమ్ముకున్నారు తప్ప ఇంకోటి ఆ మగ్గాన్ని నమ్ముకున్న వాళ్ళకు మరి వాళ్ళు చేసిన ఉత్పత్తులు అమ్ముడు పోకపోతే వాళ్ళు అనవ రామచంద్ర అనే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అట్లాంటి ఇబ్బందులు పడ్డ ఈ నేతన్నల కోసము నాడు కాంగ్రెస్ నాకు గుర్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చినప్పుడు రుణమాఫీ మొదటిసారిగా కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ జరిగింది తప్పితే మధ్య వచ్చిన ప్రభుత్వాలు ఏమి కూడా చేయలేదు. నేతన్నలకు రుణమాఫీ జరిగింది. దాదాపు 300 కోట్ల ఆర్థిక సహాయం ఆ రోజు జరిగింది. దాదాపు 2004 జరిగిందంటే ఆ రోజు 300 కోట్లు అంటే ఈ రోజు 3000 కోట్లతో సమానమని సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లాంటి కాంగ్రెస్ హయాంలో జరిగిన కార్యక్రమం ఈ రోజు మళ్ళా ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజు మళ్ళా నేతన్నలకు అన్ని మేళ్లు, అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం అని కూడా చెప్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మీకు చెప్పాలి, మొదటిగా వస్తూనే ప్రభుత్వం వస్తూనే థ్రిఫ్ట్ స్కీమ్ కింద అంతకుముందు తీసుకున్నారు ప్రభుత్వం, థ్రిఫ్ట్ స్కీమ్ కింద ఇయ్యలేదు. 2-3 ఏళ్ళు అయింది. మనం వస్తూనే 270 కోట్ల థ్రిఫ్ట్ స్కీమ్ కింద పొదుపు కింద 270 కోట్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఒక్క యాదాద్రి భువనగిరినే 90 కోట్లు ఇక్కడే ఇచ్చిండ్రు. అంటే 100 ఇక్కడికి ఇచ్చింది, 3వ వంతు ఇక్కడికి ఇచ్చింది. అంటే రాష్ట్రం మొత్తంలో 270 కోట్లు ఇస్తే ఇక్కడ 3వ వంతు 90 కోట్లు
వచ్చిందంటే ఏ విధంగా నేతలు ఎంతమంది ఈ వృత్తి మీద బతుకుతున్నారో దాని నుంచి అది ఒక ఉదాహరణ. దాంతో మనందరికీ అర్థమవుతుందని మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ బ్రిఫ్ స్కీమ్ 90 crores ఇక్కడికి వచ్చింది. మరి ఆ తర్వాత అదే కాకుండా మనకు సంబంధించిన అనేక సమస్యల మీద మేమందరం కూడా సార్ని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని పదే కలిసినాం, మాట్లాడిన మన ఆరోగ్యం చేసినాం. మళ్ళీ మన ప్రజాపాలన కావాలి, మీరే తప్పి ఎవరు చేయాలంటే థ్రిఫ్ట్ స్కీమ్ జరిగింది. ఆ తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడినాము, అడిగినాం. ఈరోజు రుణమాఫీ కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు, మరి మేడం గారు కూడా చెప్పారు, రుణమాఫీ కూడా ఒప్పుకున్నారు. ఆనాడు చేసినాము, మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ మళ్ళీ ఇప్పుడే అవుతుంది. రుణమాఫీ మొదలు పెట్టిన విధి విధానాలు కూడా మొదలైనాయి. నెల 2 నెలల రుణమాఫీ, ప్రతి నెలకు ₹1,00,000 రుణమాఫీ జరగబోతుందని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ రోజు చెప్పినాం ఇవి జరుగుతున్నాయి. మేము ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ ఈరోజు ఎమ్మెల్యే గెలిస్తే ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు చెప్పినాం. కాంగ్రెస్ వస్తుందని చనిపోయినాం. ఈరోజు జరుగుతున్నాయి. మాకు నిజంగా మాకు కూడా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే చెప్పినవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు రుణమాఫీ అయింది, థ్రిఫ్ట్ స్కీమ్ అవుతుంది, థ్రిఫ్ట్ స్కీమ్ అయిందని కూడా సందర్భం చెప్తూ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనాయి. రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం లాగా ఒక్కటి మీరు క్లారిఫై చేయాలి. మా రైతన్నలు ఉంటారు, రైతులకు సంబంధించి రైతు భరోసా టెక్నికల్ డిఫెక్ట్ వల్ల పోచంపల్లి మండలంలో రైతు భరోసా పడలేదు. ఆ రైతు భరోసా మీద మంత్రి గారిని కలవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సెక్రటరీ గారిని పిలిపించిండ్రు, మాట్లాడి ఇది ఇమీడియట్ లిస్ట్ లో పెట్టింది. నెక్స్ట్ వచ్చే రైతు భరోసాలో పోచంపల్లి మండలానికి మొత్తం రైతు భరోసా పడాలని చెప్పిండ్రు. ఏ మాత్రం ఇబ్బంది లేదు. కొంత ఆలస్యం తప్పితే రైతు భరోసా ఉన్న రైతులకు చెప్తున్నాం, రైతు భరోసా వచ్చే ఎప్పుడు పడతారు పడతారు. ఎందుకంటే కేసీఆర్ అన్ని అప్పులలో ముంచిపోయింది. మనం డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చి అయినా మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. రైతు భరోసా పడుతుందని హామీ ఇస్తూ మంత్రి గారు చెప్పారు కాబట్టి హామీ ఇస్తున్నాం. మరి అక్కడే నేత భరోసా కూడా ₹18,000 ఒక నేత కార్మికుడికి ఇస్తూ ₹6,000 తన హెల్పర్ అంటే సహాయకుడికి కూడా ₹6,000 ఇస్తూ ఒక్కొక్క నేత కార్మికుడికి సహాయకుడికి ₹24,000 నేత భరోసా ఇస్తున్నట్టు చిన్న విషయం కాదు. మరి ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, బహుశా నేను అనుకుంటా మేనిఫెస్టోలో ఉండేది ఈ యొక్క కార్యక్రమం కూడా. మరి నేత భరోసా జరుగుతుంది. ఇది 3వ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లనే ఇంకోటి ఏంటి, నేత బీమా. నేత బీమా అంతకుముందు 5 లక్షలు ఇచ్చేది. 5 లక్షల బీమా ఈ వయసు ఉండే 50 ఉండే 58 ఉండే. ఈ రోజు వయోపరిమితి మనం అందరం అడిగితే మరి పెద్దలు మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. మనకు ఏదైతే మన నేత బీమా ఏదైతుందో బీమా పథకాన్ని ₹5 లక్షల వయోపరిమితి లేదు. ఎంత ఏజ్ అయినా కానీ ఎంత వయసు కానీ మరి నేత ఏదైతే బీమా ఉండదో ₹5 లక్షల ఇంతకు ముందు ఏజ్ జాతి ఇప్పుడు ఏ వయసుతో నిమిత్తం లేకుండా ₹5 లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి ప్రభుత్వం మరి మొదలుపెట్టిన ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంలో చెప్తున్నది కూడా చిన్న విషయాలు కావు. ఆ రోజు పోరాటం చేసిన అనుకున్నట్టు మా ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు గొప్పగా చేసుకుంటూ పోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అలా ఈరోజు రాష్ట్రంలోనే ఈ యాదాద్రి జిల్లా ఇంతకుముందు చెప్పిన స్కీమ్ ఒక 3వ వంతు ఇక్కడ మన యాదాద్రిలో ఉన్నారు. మరి ఆ 3వ వంతుల ఇక్కడ ఆ 3వ వంతు మంది ఇక్కడే ఉన్నారంటే మరి అది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు అన్న. అదే కాకుండా ఈ యొక్క పద్మశాలీలు అంటే ఏ ఒక్క కుల వృత్తులలో ఏదైతే మరి హ్యాండ్లూమ్స్ అంటారు చేతి వృత్తులలో ఏ చేతి వృత్తుల వాళ్ళకు నేను ఒకటి చెప్తా, పద్మశ్రీ అవార్డులు చాలా తక్కువ వస్తాయి. చేతి వృత్తులు ఈ పద్మశాలీలు నేతలకు 3 పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. ఇక్కడ ఈ ప్రాంతం నుంచే యాదాద్రి నుంచే వచ్చినాయి. సీతగిరి మల్లేష్ ఆయన పద్మశ్రీ వచ్చింది, ఆయన పేరు మీద సుమ్మానే వచ్చింది. అట్లనే గజం గోవర్ధన్
గార్ల మంజయ్య, ముగ్గురు పద్మశాలీలు. అంటే వాళ్ళు ఏ విధంగా నైపుణ్యమైన చీరలు వాళ్ళు వేస్తున్నారో మరి ఎంత. ఆ మధ్య ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ గారు సంవత్సరం కింద ఇక్కడికి వస్తే వాళ్ళ చీరలు చూస్తుంటే అయితే నిజంగా అర్థపడ్డాం ఎంత బాగా చీరలు ఉన్నాయి. ఒక్కొక్క చీర 6 నెలలు కూడా వేసిన 6 నెలలు వేసినట్ట. అంటే అట్లాంటి పరిస్థితి చూస్తుంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఒక జీవన ఆధారంగా కాకుండా ఆ నైపుణ్యాన్ని, ఆ చేతి కళ నైపుణ్యాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమం చేస్తున్నారు. ఆ కళను దాన్ని జీవం పోసే కార్యక్రమం చేస్తున్నారు. అట్లాంటి వృత్తిని మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. మరి పద్మశ్రీ అవార్డు అంటే మరి ముగ్గురికి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చిన్న విషయం కాదని సందర్భంగా చెప్తూ మరి పద్మశాలి మరి ఈ కులవృత్తులను ప్రోత్సహిస్తూ నేతలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. రైతులకు సంబంధించి అనేక సమస్యలు కూడా జరుగుతున్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. పోచంపల్లి అంటే ఒక దీనికే కాదు, రైతులకు కూడా ఎక్కువ ఓట్లు పండిస్తారంటే ఈ పోచంపల్లిలో పండిస్తారు. ఎక్కువ ఓట్లు పండేది పోచంపల్లిలే. చిన్న మండలం అయినప్పటికీ నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఒడ్లు పండించే జిల్లా ఇక్కడే. మరి వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా జరిగింది. ఎక్కడెక్కడ చిన్న పొరపాటు ఉండొచ్చాయి. మరి రైతు భరోసా ఉండబోతుంది. నేతలకు కూడా ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం. అట్లా ఇంకోటి ఇక్కడ హ్యాండ్లూమ్ పార్క్ లో కూడా అక్కడ ఉన్న ల్యాండ్ లో హ్యాండ్లూమ్స్ సంబంధించి వాళ్ళకు మేడం చెప్పారు. ఇప్పుడు అక్కడ సంబంధించి చిన్న చిన్న ఎక్స్పో పెడుతూ, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడుతూ మరి టై అండ్ డై కానీ డైయింగ్ కానీ కొన్ని చేస్తున్నామని మేడం చెప్తా ఉన్నారు. తప్పకుండా కనుమతుల కేంద్రం రైతుల్లో హ్యాండ్లూమ్ దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. దాన్ని కూడా చేస్తారు అని చెప్తూ ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రాంత యువతకు నేతలకు ఇచ్చే కార్యక్రమం కూడా కనుమతుల మరి అక్కడ హ్యాండ్లూమ్ పార్క్ లో జరుగుతుంది. అట్లనే ఇంకొక ప్రధానమైన ప్రాంత డిమాండ్ ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ IIST ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఇన్స్టిట్యూట్, అది పోచంపల్లిలో పెట్టాలని చెప్పి మరి మేము మంత్రి గారికి సందర్భంగా కోరుతున్నాం. ఈడ పెడితే దాంట్లో సాధకత ఉంటుంది. ఇక్కడ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చేదోడు వాళ్ళకి అవుతుంది. అదే కాక ఇది ప్రసిద్ధి కాల్చిన ప్రాంతం, హిస్టారికల్ చరిత్రాత్మకమైన ప్రాంతం కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ మీద మరి ఇక్కడ ఈ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ కూడా చాలా సుందరంగా ఉంటుంది. భద్రాచలం హైవే కూడా అక్కడికి వెళ్ళి పక్క పండి పోతుంది. 100 ఎకరాల క్యాంపస్ పక్క సుందరమైన చెరువు ఉంది. అక్కడ IIST పెడితే కూడా చాలా బాగుంటుందని చెప్తూ మరి దీనికి సంబంధించిన ఇంకొక అంశం కూడా ఏంటంటే టెక్స్టైల్కి సంబంధించి, నేతలకు సంబంధించి ఏదైతే చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కనీసం వాళ్ళ డిమాండ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వస్త్రాలు కొనుగోలు అయినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కనీసం 25% బట్టలు ఉత్పత్తులను ఈ యొక్క కేంద్రానికి సహకార సంఘాల నుంచి వీళ్ళేమంటూ సహకారేతర నుంచి కూడా కొనుగోలు చేయాలని అంటుంది. మేడం చెప్పారు ఇప్పుడు కొనుగోలు జరుగుతుంది సహకార సంఘాల నుంచి. మేడం మా డిమాండ్ ఏంటంటే సహకారేతర నుంచి కూడా, సహకారేతర సంఘాల నుంచి కూడా మరి ఈ చీరలు కొనుగోలు చేస్తే బాగుంటుందని కోరిక. ఎందుకంటే అప్పుడప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు ప్రభుత్వం ఎంత చేసి కూడా వాళ్ళు చేసే ఉత్పత్తులు అప్పుడైనట్టే వాళ్ళు చేసిన పనికి సాధకత ఉంటుందని చెప్తూ మరి యొక్క గొప్ప కార్యక్రమానికి ఈరోజు ఎప్పుడు మంత్రి వచ్చి ఇక్కడ మన మధ్యలో ఇన్ని కార్యక్రమాల మీద మాట్లాడి ఇక్కడికే మన మధ్యలోకే అట్లా యాన్ డిపో కూడా ఎందుకంటే ఇక్కడ దాదాపు 13,000 నుంచి 16,000 మంది మరి చేనేత కార్మికులు జియో ట్యాక్స్ చేసుకున్న వాళ్ళే అంతమంది ఉన్నారు. వీళ్ళందరికి సంబంధించిన మరి ఆ నేత ఏదైతుందో యార్ని కూడా ఇక్కడి నుంచే సప్లై చేస్తే యార్న్ డిపో కూడా ఇక్కడ పోచంపల్లిలో పెట్టాల్సిందిగా మా వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ అవసరం ఉన్నాయి కాబట్టి మరి దీని మీద కూడా 15% కేంద్రం ఇస్తుంది కదా, సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చేస్తుంది, మరి కేంద్రం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ 15% వీలైతే 30-40% చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చాలా సంతోషం. మంచి కార్యక్రమానికి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి ఉన్న బిజీ షెడ్యూల్లో ఈరోజు అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇంద్రమిల్లు మొదలైనవి, అట్లనే రాజు వికాసం మొదలైనవి, సన్న బియ్యం మొదలైనవి, రేషన్ కార్డు మొదలైనవి. అంతకుముందు 10 ఏళ్ళగా బియ్యలే. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎమ్మెల్యేలు మాకే తీరికలేదు, ఏదో ఊరికి పోలే, ఏదో ఓపెనింగ్ ఉండాలి. అట్లాంటిది మంత్రి గారే స్వయంగా ఈరోజు ఇన్ని పనులు పెట్టుకొని కూడా ఇవన్నీ పథకాలు ఇన్ని జరుగుతున్నాయంటే చాలా బిజీగా ఉంటారు. మన నేత సమస్యలే కింద ఇప్పుడు చెప్పినాయి. వారు ఈరోజు సమయం ఇచ్చి ఇక్కడికి రావడం
చాలా సంతోషం అని కూడా చెప్తూ, అట్లే ఎంపీ గారు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో తనదైన శైలిలో మన భువనగిరి వాణిని వినిపిస్తున్నట్టే నిజంగా వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుకోండి. ఈరోజు ఈ చేనేత సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెన్ చేసి తడక రమేష్ గారు కార్పొరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు. అలాగే తడక వెంకటేశ్వర గారు, అలాగే మండల అధ్యక్షులు మల్లేశన్న గారు, అలాగే లవ్ కుమార్ గారు, బాలయ్య గారు, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున మురళి గారు ముఖ్యంగా పద్మశాలి సంఘం నాయకులు. మొబైల్ కింద పెట్టేసారు ఇంకా ఏముంటుంది ఎలా వాళ్ళు సమాలు దయచేసి కొద్దిసేపు వెయిట్ చేయండి. ఏ గారికి ఫోన్ చేసినాం, వస్తుంది కరెక్ట్. హలో. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటికే గడక వెంకటేశ్వర్లు గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించి ఏమేమి అంశాలు ప్రభుత్వం తరపు నుంచి మీరు కోరుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చింది. మేడం కూడా ఇక్కడే ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ రామయ్య గారు కూడా, వారు కూడా మాట్లాడిరు. మీ సమస్య ముఖ్యంగా మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సమస్యలన్నింటినీ కూడా తడక వెంకటేశ్వర గారు మొత్తం వివరించిర్రు. నా తరపు నుంచి నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే మంత్రివర్యులు గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పలు అంశాలు ఎమ్మెల్యే గారు వారికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంది, థ్రిఫ్ట్ పథకం గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిపోతే చిత్తశుద్ధి ప్రజా పాలన చేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా చేనేత బిడ్డల కోసం ఇమీడియట్ గా అప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని 290 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ముఖ్యమైన డిమాండ్, ఎందుకంటే నేను ఎంపీగా కన్సల్టేటివ్ కమిటీలో ఉన్నా టెక్స్టైల్స్, నేను ఈ మధ్య కాలంలో కూడా పార్లమెంట్ లో ఇక్కత్ సారీస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కత్ సారీస్ గురించి నేను గిరిరాజన్ గారిని పర్సనల్ గా కలవడం జరిగింది. మేడం మీరైనా సార్ కూడా చెప్పిన, నేను ఇప్పుడు ఈ సమస్యలను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏమైనా యాక్సిలరేట్ చేయాలంటే కూడా వీళ్ళ తరపు నుంచి నేను పార్లమెంట్ లో ఈ విషయాన్ని మంత్రివర్గంతో కూడా మాట్లాడి మనకు రావాల్సిన ఏమైనా పెండింగ్ ఉన్నా ఇంకేమైనా వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే ఇప్పుడు నా దృష్టికి ఐఐహెచ్ బిల్డింగ్, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, ఇందులో పార్కులో కూడా ఉంది, ప్రాపర్టీ ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉందన్నారు. తర్వాత రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ లో కూడా
అవసరమైతే అక్కడైనా పెట్టే పరిస్థితి ఉన్నారు. ఈ ప్రతిపాదన ఇమీడియట్ గా మనం మూవ్ చేద్దాం మేడం. ఎందుకంటే సార్ కూడా చెప్పిన సార్ కూడా అదే ప్రతిపాదన పెట్టింది. డెఫినెట్ గా ఈ వారం రోజులలోనే నేను రేపు 6వ తారీఖున మీటింగ్ ఉంది, కన్సల్టేటివ్ మీటింగ్. ఆ మీటింగ్ లో కూడా వీలైతే మంత్రివర్గం వస్తారు కాబట్టి అక్కడ కూడా డిస్కస్ చేస్తే IIHT గురించి మిగతా ఇష్యూస్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ మీరు చెప్పుకోవాల్సింది ఇక్కడ చెప్పాలనుకున్న మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఇప్పుడు మంత్రివర్యులు గారు మాట్లాడతారు. ఎందుకంటే నా తర్వాత వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో మీ ముందే ఇక్కడ చెప్తారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క IIHTకి కొండా బాపూజీ గారి పేరు పెట్టాలన్న ప్రతిపాదన కూడా దీన్ని కూడా పై కూడా దృష్టి పెడతాం. డెఫినెట్ గా ఇక్కడ ఎన్నో సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ఈ సమస్యలన్నింటినీ కూడా మేము ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా పెండింగ్ ఉన్నా, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఉంటే అధికారులు ఇక్కడే మంత్రివర్గం వాళ్ళు మాట్లాడతారని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ పెట్టి మీ అందరినీ ఇక్కడ ఒక బ్యాంకు, ఆ బ్యాంకు కూడా మీరు చూసినట్లయితే ఒక 1000 అకౌంట్లతోటి 1997లో మొదలు పెట్టినటువంటి ఆ బ్యాంకు ఈ రోజు 1,00,000 అకౌంట్లతోటి బ్రహ్మాండంగా నడుస్తుంది. అది కూడా ఇక్కడ హెడ్ ఆఫీస్ ఈ రోజు 11 బ్రాంచ్లు ఉన్నాయి. ఇంకో 11 బ్రాంచ్లు పెట్టుకొని ముందుకు పోదామన్న ఆలోచనలు. అది కూడా పోచంపల్లిలోనే ఉండడం, పోచంపల్లిలో ఆ బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందాలని అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పెద్దలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ గారు, అదేవిధంగా మురళీ గారు, వెంకటేశ్వర గారు, రమేష్ గారు, బాలయ్య గారు, రవికుమార్ గారు, ప్రియమైన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పద్మశాలి బంధువులందరికీ, చేనేత మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి నమస్కారం. ముఖ్యంగా బ్యాంక్ ప్రారంభోత్సవ సందర్భంగా రమేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాంక్ ఓపెన్ చేయాలని చెప్పి చాలా నిండుగా ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి. ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో ప్రోగ్రాం పెట్టుకున్నాం, కానీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఈరోజు తప్పనిసరిగా వస్తామని చెప్పాం. రమేష్ గారి యొక్క పిలుపు మేరకి, ఆయన పొంగల్ భాస్కర్రావు గారి యొక్క తలంపుకి, ఆయన యొక్క కృషికి, ఏదైతే ఆ బ్యాంకును ఓపెన్ చేసి ప్రారంభించి చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఆ మహానుభావుడి యొక్క సంకల్పానికి నిజ స్వరూపం ఇచ్చినటువంటి రమేష్ గారికి, వారి యొక్క బ్యాంకు యాజమాన్యానికి, సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 6.5 లక్షలతో ప్రారంభించబడ్డటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పోచంపల్లి ఈనాడు 400 పైచిలకు కోట్లతోటి ఈరోజు సుమారు 1,00,000 మంది సభ్యులతోటి విరాజిస్తుంది. అది ఇంకా 11 బ్రాంచ్లు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పి రమేష్ గారు చెప్పారు. అది చేనేత కార్మికులు ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతానికి విస్తరించాలని, అది వాళ్ళకి అండగా ఉండాలని రమేష్ గారు యాజమాన్య ఈ పుణ్యదేశానికి, అదేవిధంగా రామానంద తీర్థ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ దేశానికే కాదు ప్రపంచానికి పోచంపల్లి అంటే ఒక యునెస్కో గుర్తింపు తెచ్చినటువంటి ఒక మహా కార్యక్రమం. ఈ పుణ్యభూమిలో చేనేత కార్మికులు కలవాలి, వారి యొక్క విజ్ఞప్తి వినాలి. దీనికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు కూడా ఉంటే ఆమె గారికి సుదీర్ఘ అనుభవం ఈ శాఖలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ స్కీములు సజావుగా నడవాలన్నా, ఆ కార్యక్రమంలో చేనేత వర్గాలు సంతోషాలతో ఉండాలన్నా శైలజ గారిని మళ్ళీ ఈ శాఖకి ఇవ్వమని చెప్పి అడిగాం. ఆమె పెద్ద మనసుతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నప్పటికీ ఈ శాఖ ఆమెకి ఇష్టమైనటువంటి శాఖ. ఆమె అనేక పథకాలను ప్రారంభించి ఎన్నికల ముందు కొన్ని నడపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రభుత్వంలో పూర్తి సహాయ సహకారం అందలేదు. కాబట్టి ఆమె గారిని పెడితే ఆ పథకాలన్నీ కూడా చేనేత వాళ్ళకు అందుతాయని చెప్పి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆమె గారిని ఇచ్చారు. అదేవిధంగా మన ఎంపీ గారు ఉన్నారు. ఈ యొక్క జౌళి చేనేత కన్సల్టెంట్ కమిటీలో కేంద్రంలో ఆయన సభ్యుడు. మన అదృష్టం ఈ గడ్డకి ఎంపీ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారే ఈ శాఖకు సంబంధించినటువంటి కన్సల్టెన్సీలో ఉన్నారు కాబట్టి
మా మేడం గారిని కూడా అడుగుతున్నా, మనకి కేంద్రం నుంచి మనకి ఏం రావాలి, ఏం తెచ్చుకోగలుగుతామో, ఏ రకమైనటువంటి ఉపయోగాలు చేయగలుగుతామో మీరు ఆలోచించి తప్పకుండా అవసరమైతే ఆ శాఖ మంత్రి గారి దగ్గరికి ఎంపీ గారి ద్వారా వెళ్ళి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి, అదే విధంగా మనం చేయాల్సిన డిమాండ్ అన్ని ఇప్పుడు రమేష్ గారి విజ్ఞాపన పత్రంలో ఏదైతే పెట్టారో వాటన్నిటిని కూడా రమేష్ గారిని కూడా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ యొక్క శాఖకి బడ్జెట్ కేవలం 250 కోట్లు. కానీ మనసున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాఖ పట్ల అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మీ శాసనసభ్యులు, ఎంపీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు, మీ యొక్క సంఘ నాయకులందరూ పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా మా బాకీలు ఎంత ఉన్నాయి, మా త్రిప్లో ఇంత ఆగిపోయింది, మా భరోసాలు ఇంత ఆగిపోయింది, మా యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి, వాటన్నింటినీ రిలీజ్ చేయాలంటే మేడం గారు ఫైల్ పట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి తిరిగి ఇప్పటికి సుమారు 1000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రైతన్నకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో నేతన్నకు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రాష్ట్రం వీళ్ళిద్దరి మీద, వీళ్ళిద్దరి గౌరవం మీద, వీళ్ళిద్దరి కష్టం మీద, వీళ్ళిద్దరి యొక్క త్యాగం మీద, పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న ఈ రెండు కళ్ళు మనకి ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులున్నా, నాకు ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఈ 2 శాఖల్ని మీరు కంటికి రెప్పలా కాపాడాలని చెప్పి బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి అందుకనే ఇప్పుడు రైతన్నలకి సుమారు ఈ ఒక్క సంవత్సరంలోనే 35,000 కోట్లు నేరుగా ఖాతాల్లో పంపించాం. ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేతన్నలకు కూడా రైతన్నలకి మేము రుణమాఫీ చేశారు, మాకు చేయరా అని చెప్పి ఆ మహానుభావుడు లక్ష్మణ్ బాబూజీ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమిటి మీదనే 33 కోట్లు రిలీజ్ చేశారు. మేడం గారిని త్వరితగతంగా వాళ్ళ ఖాతాల్లోకి పోయేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పి కార్యదర్శి గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇందాక పెద్దలు చెప్పారు, ఐఐహెచ్ని కూడా ఈ ప్రాంతంలో ఉంటే ఈ పుణ్యభూమిలో దానికి సార్థక్యం ఉంటుంది. తప్పకుండా మా ప్రతిపాదన కూడా అదే. ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీని కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కార్యదర్శి గారు పరిశీలించి అక్కడ రామానంద తీర్థాలన ప్రతి పార్టీలోన ఇందాక చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పోచంపల్లి కేంద్రీకృతం ఉండాలి. చేనేత అంటేనే పోచంపల్లి, దానికి ఆ మహానుభావుడు లక్ష్మణ్ బాబూజీ గారి పేరు కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆ మహానుభావుడు ఈ వర్గం కోసం, ఈ జాతి కోసం, తెలంగాణ కోసం పోరాడినటువంటి ధీరోదాత్తమైనటువంటి బాపూజీ గారి పేరు మీద ఆ యొక్క టెక్నాలజీ యూనివర్సిటీని ఇక్కడే స్థాపిస్తే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి మేము ముగ్గురు అవసరమైతే రమేష్ గారి ప్రాంత పెద్దలను కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అది పోచంపల్లికి వస్తేనే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కి గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది, తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ప్రధాన సమస్యలు కొన్ని రమేష్ గారు మాకు దృష్టిలో పెట్టారు. అవి కొన్ని క్యాబినెట్ తో డిస్కషన్ చేయాలి, కొన్ని ముఖ్యమంత్రి గారితో ఒప్పించుకోవాలి. బడ్జెట్ యొక్క ప్రతిపాదన దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి శాంక్షన్ చేశాం. బీమా అన్నా చేశాము, చేయూత అన్నా చేశాము, భద్రత అన్నా చేశాము, థ్రిఫ్ట్ అన్నా చేశాము, బాకీలన్నీ కూడా కంప్లీట్ చేశాము. రుణమాఫీ కూడా మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మీ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలకి అప్పులు పాలైన నెలకి 6,500 కోట్లు వడ్డీ అసలు కడుతున్న రేవంత్ రెడ్డి గారి గుండె ధైర్యంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రజలకి మనం మేలు చేయాలి, మనం అనుకున్నటువంటి అన్ని కూడా మనం ఏ రకమైన పూర్తి చేయాలనే తలంపుతో ముందుకు వెళ్తున్నాం. మొదటి సంవత్సరంలో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులుగా ఇప్పుడు ప్రజలు పడుతున్నాయి. తప్పకుండా ఎవరికి ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలుపుకోవటానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మళ్ళీ కలకాలం ఈ పేదలకు సేవ చేసేటటువంటి అవకాశం
ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుందని చెప్పి బడుగులు బలహీన వర్గాలు సామాన్యులు కష్టజీవులు కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీ ఎమ్మెల్యే గారు పట్టుకుంటే వదండి. ఈ మండలంలో రుణమాఫీ జరగలేదు కాబట్టి తప్పకుండా చెయ్యమని చెప్పి రైతు భరోసాకు సంబంధించి అడిగారు. అది కొన్ని టెక్నికల్ గా గోవాలకు దగ్గరలో ఉన్న మండలం ఆపమంటే మీరు కూడా ఆపారు. తప్పకుండా రేపు వచ్చే వాయిదాలో రైతు భరోసా పోచంపల్లి మండలాన్ని క్లీన్ చేస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి కొంచెం ఆలస్యం అయితే తప్ప తప్పుకునే ప్రశ్నే లేదు, మాట తప్పే ప్రశ్నే లేదు. ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి వేరే కష్టాలున్నా రైతాంగానికి నేతన్నకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీ మనుషులుగా మీ ఎంపీ గారిని మీ ఎమ్మెల్యే గారిని వెంట పెట్టుకొని ఈ యొక్క యాదాద్రి జిల్లాకు సంబంధించిన అంశాలు కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన అంశాలు కానీ ఈ రాష్ట్రంలో చేనేత రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్లో రాజీ పడకుండా ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బ్యాంక్ అధ్యక్షులు రమేష్ గారికి, మీ యొక్క సంఘ అధ్యక్షులు వెంకటేశ్వర్ల గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మీ సంఘ నాయకులందరికీ, పోచంపల్లి గ్రామస్తులందరికీ, నేత కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.